నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు గురుగుండ్ల రామకృష్ణ టీడీపీ పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు మన ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా బాధితులకు అందేలా చూస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి వైద్యం, విద్య మరియు సంక్షేమం అందేలా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సుజాత శివశంకర్ రెడ్డి మనం వెనకొచ్చి ఇంకా వెనక్కి రండి. కొత్తాటి పెంచులయ్య వస్తున్నారా లేదా? వచ్చారా? పెంచులయ్య అమ్మినేని శాంతమ్మ మునిస్వామి వచ్చాడా? వెలుగంటి ఈశ్వరం ఒడ్డిపల్లి అక్కడ ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు పేదవాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి 10 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని గుర్తించి ఆరోగ్యశ్రీ కూడా అన్ని హాస్పిటల్స్లో ఇచ్చి అన్ని రకాల మెడిసిన్స్ పెట్టి మరి పేదవాళ్ళకి మంచి వైద్యం ఇవ్వాలనే కాన్సెప్ట్తో హాస్టల్స్ కానీ అన్నీ కూడా దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినా కూడా కొంతమంది అది కొన్ని కారణాల వల్ల వర్తించుకోవడం, మళ్ళీ సెకండ్ టైము చూపించుకుంటేనో ఈ బిల్లులు తెచ్చేటన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మనం చెక్కులు తెచ్చిస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీలో 62 మందికి 49,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగమే ఈరోజు మన బాలాయపల్లి మండలంలో 6 మందికి 4,87,000, డక్కిల మండలంలో 7 మందికి 4,94,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న చూశారు, నిన్న కూడా రాపూరు, సైదాపురం అన్ని దగ్గర ఇచ్చాం. అంత ముందు రోజు కలవా ఇచ్చాం. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి చేసుకుంటే సహాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందులో భాగమే ఇవన్నీ కూడా చేయడం అని చెప్పని కూడా తెలియజేస్తూ రాబోయే 2040 ఏళ్ళకి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.